హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమా వండర్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నా వీడియో ఏంటంటే పిల్లలై ప్లెయిన్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, ఆ ప్లెయిన్ ఫ్రాక్స్ని మనం మంచి పార్టీ వేర్ ఫ్రాక్ లాగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలనే చూపిస్తాను. ఇది చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఎలా చేయాలో మీకు చూపించే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను. ఇదేంటంటే ప్లెయిన్ రా సిల్క్ క్లాత్ తీసుకొని కుట్టానండి మా పాప కోసం. ఇలా ప్లెయిన్ ఉండకుండా నేను సాటిన్ రిబ్బన్స్ యూజ్ చేసి రోజ్ ఫ్లవర్స్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు నేను రోజ్ ఫ్లవర్స్ చేయడం కోసం సాటిన్ రిబ్బన్ని తీసుకున్నానండి. అలాగే నీడిల్ లైన్ థ్రెడ్ ఇంకా లైటర్ కూడా అవసరం ఉంటుంది. ఇప్పుడు సాటిన్ రిబ్బన్ని నేను కట్ చేస్తున్నానండి కొంతవరకు. ఇంత సైజ్ అయితే సరిపోతుంది మనకు రోజ్ ఫ్లవర్ రావడం కోసం. ఇప్పుడు ఇక్కడ సాటిన్ రిబ్బన్ ఎడ్జెస్కి మనం ఇలా లైటర్తో చేసుకోవాలి, ఎందుకంటే థ్రెడ్స్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇలా చేస్తే అలా 2 సైడ్స్కి చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ రిబ్బన్ ఎడ్జ్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇలా మనం చుట్టుకోవాలండి. ఇలా చేస్తే ఏంటంటే మనకు రోజ్ ఫ్లవర్ మిడిల్లో ఎలా ఉంటుందో అలా వస్తుంది. చూడండి, ఇలా వస్తుంది. ఇలా కొంచెం అన్నాక నెక్స్ట్ ఏంటంటే నీడిల్ అండ్ థ్రెడ్ యూజ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి మనము. ఇలా ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా వేస్తే ఏంటంటే అది ఊడిపోకుండా ఉంటుంది. లేకపోతే ఎందుకంటే ఇది సాటిన్ రిబ్బన్ కాబట్టి మనం చేస్తుంటే అది ఆగదు, ఊడిపోతూ ఉంటుంది. సో అలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ థ్రెడ్ని ఏం కట్ చేయొద్దు, అలానే ఉంచాలి. ఎందుకంటే మనం రోజ్ ఫ్లవర్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మిడిల్లో అక్కడక్కడ అలానే స్టిచ్చెస్ వేస్తూ ఉంటాము. ఇప్పుడు ఇలా సేమ్ నేను చూపిస్తున్నట్టు నా లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న రిబ్బన్ని నేను ఎలా తిప్పుతున్నానో చూడండి. అలా తిప్పుతూ చేశారంటే మీకు రోజ్ ఫ్లవర్ పెటల్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే వస్తుంది. మళ్ళీ ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. కొంతవరకు అలా చుట్టుకున్నాక మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలా వేయాలి. మనకి ఏంటంటే ఈ స్టార్టింగ్లో చేసేటప్పుడు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, తర్వాత ఈజీగా అయిపోతుందండి. మనకంటే హ్యాండ్కి గ్రిప్ అనేది దొరుకుతుంది, ఈజీగా అయిపోతుంది. సేమ్ ఇలానే మనకంటే ఆ రిబ్బన్ అయిపోయే వరకు ఇలానే చుట్టేసుకోవాలండి మొత్తము. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుండి కొంచెం ఈజీగా అయిపోతూ ఉంటుంది. మనకు ఆ ఫ్లవర్ షేప్ అనేది కూడా కనబడుతుంది. చూడండి, ఇలా మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయాలి. ఇప్పుడు ఎండింగ్కి వస్తున్న కొద్దీ మనం ఏంటంటే పెటల్స్ దగ్గర స్టిచ్ వేస్తుండాలి, లేకపోతే అవి ఊడిపోతూ ఉంటాయి. అంటే క్లాత్ అనేది జారిపోతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుండి ఎంత ఈజీగా అవుతుందో. ఇది స్టార్టింగ్లో ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఏంటంటే కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మనకు పెద్ద ఫ్లవర్స్ అంటే ఇప్పుడు నేను చూపించిన సైజ్ ఫ్లవర్ కావాలంటే ఇంత తీసుకోవాలండి మనం రిబ్బను. ఒకవేళ అది కొంచెం చిన్న ఫ్లవర్స్ కావాలనుకుంటే కొంచెం తక్కువ కట్ చేసుకుంటే చిన్నగా వస్తాయి. చూడండి, ఎండింగ్కి వచ్చేసింది. ఇంకా
చూడండి ఇలా లాస్ట్కి వచ్చేసింది కదా. ఇప్పుడు దాన్ని బ్యాక్ సైడ్కి తిప్పేయాలి. తిప్పేసి ఈ నీడిల్తో మొత్తం స్టిచ్చెస్ వేయాలండి, లేకపోతే అదంతా ఫ్లవర్ ఊడిపోతుంది. ఈ బ్యాక్ సైడ్కి తిప్పాను కదా రిబ్బన్, కొంచెం ఆ రిబ్బన్ పైన ఉన్న చుట్టూ పెటల్స్ చుట్టూ కూడా కొన్ని స్టిచ్చెస్ వేసుకోవాలి ఇలా. వేసాక ఇలా ముడి వేసుకోవాలి, లేకపోతే ఊడిపోతుంది. ముడి వేసి ఇలా కట్ చేసుకోండి థ్రెడ్. చూడండి ఇప్పుడు మీకు రోజ్ ఫ్లవర్ షేప్ అనేది కనబడుతుంది కదా. ఇలానే మీకు ఏ కలర్ కావాలంటే అది చేసుకోవచ్చు. ఇప్పుడు రోజ్ ఫ్లవర్ బ్యాక్ సైడ్ ఇట్లా ఎక్స్ట్రా రిబ్బన్ ఉంది కదా, ఆ రిబ్బన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తే ఏంటంటే మనకు కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ ఫ్రాక్ మీద పెట్టి మీకు కుట్టి చూపిస్తున్నాను. ఇలా పెట్టేసి నీడిల్తోని ఇలా స్టిచ్చెస్ వేసుకోవాలి. ఈ స్టిచ్చెస్ ఏంటంటే రోజ్ ఫ్లవర్ చుట్టూ పెటల్స్ని కవర్ మొత్తం అదంతా పెటల్స్ మొత్తం కవర్ అయ్యేలాగా మొత్తం కుట్టుకోవాలి ఇలా. లేకపోతే ఏంటంటే సైడ్ నుండి చూస్తుంటే రోజ్ ఫ్లవర్ అనేది పైకి లేసినట్టు ఉంటుంది. సో అదంతా కవర్ అయ్యేలాగా మనం రౌండ్గా స్టిచ్చెస్ వేయాలి. ఇలా చూడండి నేను రౌండ్గా వేస్తున్నాను. ఇలా అయిపోయాక బ్యాక్ సైడ్ ఇలా ముడి వేసుకోవాలి. థ్రెడ్ని కట్ చేయాలి. కట్ చేశాక ఇలా ఉంటుందండి రోజ్ ఫ్లవర్ మనకు స్టిచ్ చేశాక. చూడండి ఇది నేను మా పాప ఫ్రాక్ మీద ఇలా కుట్టాను. నేను వైట్ కలర్ రిబ్బన్ అండ్ పింక్ రిబ్బన్ యూజ్ చేసి ఇలా ఫ్లవర్స్ చేశాను. చేసి బ్యాక్ సైడ్ మొత్తం ఇలా కుట్టేశానండి నేను. ఈ మిడిల్లో ఏంటంటే కుందన్స్ పెట్టాను, గ్యాప్ అలా ఉండకుండా. కుందన్స్ ఏంటంటే ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది, బయట దొరుకుతుంది మనకి. ఆ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది యూజ్ చేసి నేను పెట్టాను ఈ కుందన్స్ అనేవి. ఇవి మనకు వాష్ చేసినా కానీ పోవు, అలానే ఉంటాయి, బాగుంటుంది. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇది ఇంకొక డ్రెస్కి ఇలా చేశానండి నేను. మొత్తం ప్లెయిన్ ఫ్రాక్ కుట్టేశాను. కుట్టేసి అదే క్లాత్తోని బెల్ట్ లాగా చేశాను. చేసి దాని మీద ఇలా రోజ్ ఫ్లవర్స్ని కుట్టానండి. కుట్టాక మిడిల్లో కుందన్స్ పెట్టాను. మళ్ళీ పూసలు ఉంటాయి కదా అండి, వైట్వి ఇంకా గోల్డ్వి అవన్నీ కలిపేసి ఇలా నేను పెట్టేశాను. బ్యాక్ సైడ్ ఏమో ఇలా మనకి ఆ బెల్ట్ లాగా చేశాను కదా, దాన్ని కట్టుకునేలాగా ఇలా ఉంటుంది. ఫ్రంట్కి ఇలా చేశాను. ఇది కావాలంటే మన డ్రెస్సెస్ పైన కూడా, ప్లెయిన్ డ్రెస్సెస్ ఉంటే ప్లెయిన్ డ్రెస్సెస్ పైన కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి.